ప్రైజ్లా దేవుని నామకు వందనాలు కలుగును గాక. మరి దినం చక్కటి వాక్యం దేవుడు మనతో మాట్లాడిపోతున్నాడు. మరి వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి ఈ వాక్యము చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు వినండి. దేవుడి మాటలు హృదయాన్ని భద్రపరచుకోండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుడు చక్కగా మనతో మాట్లాడుచున్నాడు. నీవు అన్ని జనుల వల్ల కాకుండా దేవుడు మనం చాలామంది ఒక క్రైస్తవ జీవితం జీవిస్తుంటా అన్ని జనుల వల్లే మనం జీవిస్తూ ఉంటాం. అలా ఉండొద్దు, కానీ అన్ని జనుల వల్ల ఉండొద్దు. కానీ దేవుడి సన్నిధిలో చాలా ఎలా ఉండాలంటే మన మన మనసు మన ఆలోచన అంతా ఆయన మీద ఆనుకొని ఉండాలి. వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు నడిచినట్టు మనం కూడా నడచొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకరకాలుగా పాపం అనే జీవితం ప్రారంభం చేస్తారు. మనకు అలాంటిది మన దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసా? తన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టి మన పాపం పోవటకు తానే తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మనం తగ్గించుకున్న స్వభావం ఏదంటే మన జీవితంలో చాలా నష్టపోయే జీవితం ఉంటున్నాం. అన్ని వల్లే తిరుగుతూ ఉంటాం, అన్నిళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతాం, అన్నిళ్ళు నడిచినట్టే నడుస్తాను. నీకును అన్నిళ్ళకి తేడా ఏంటంటే, కానీ నీలో ఇచ్చివేత ఏది కావాలంటే నిజంగా దేవుడికి నువ్వు వేరుగా, మనుషులకు వేరుగా ఉండి దేవుడి సన్నిధి దగ్గరగా ఉంటే అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అన్నట్టు గుర్తింపు. దేవుడు నువ్వు బాప్తిస్మం తీసుకొని చక్కగా నీవు ఏం లాగాలంటే మధురంగా నేను మంచిగా ఉండాలి ఈ రోజు నుంచి నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు ఉండలేకపోతున్నావు. అన్నిల వల్లే నువ్వు జీవిస్తున్నావు, అన్నిల వల్లే నువ్వు మాట్లాడుతున్నావు, అన్నిల వల్లే నీ జీవితం నీ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. ఏంటంటే చూసిన వాళ్ళకి నిజంగా క్రైస్తవ బిడ్డలు ఎందుకు ఇలా మాట్లాడతారని చాలామంది ఆ దేవుడి ఆత్మని విమర్శిస్తున్నారు. నువ్వు అలా ఉండొద్దు. మనం ఒక క్రైస్తవులు అన్నప్పుడు దేవుడికి మాదిరికంగాను అన్నిలు చూసినప్పుడు వీళ్ళు దేవుడి బిడ్డలను అందరూ భయపడేలాగా ఉండండి దయచేసి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నేను అలానే ఉంటేనే దేవుడికి మన ద్వారా దేవుడికి సంతోషం వచ్చేది. మనమే దేవుని అవమానం పరిచేవారుగా, మనమే దేవుని అనేక రీతిలుగా చాలా అన్నిల మధ్యలో దూషణ పాలు చేస్తే దేవుడు అంటున్నాడు, ఇక నా ఆత్మను దూషించే వారికి ఇంకా ఎక్కడా క్షమాపణ లేదంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు అన్నిలాగా మనం జీవించొద్దు, కానీ ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టలుగా మనం జీవించాలా. దేవుడికి ఇష్టాసారమైన జీవితం కావాలి మనకి. ఇక నేర్చుకుందాం. ఎందుకంటే మరి చక్కగా దేవుడి మాటలు నాయన మరి జాగ్రత్త అనుకోవచ్చు, ఎప్పుడు వినే మాటలు అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు ఈ యొక్క వర్తమానం మనతో మాట్లాడుచున్నాడు. మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు అన్నిల వల్లే నువ్వు ఉండొద్దు, కానీ నువ్వు ఒక క్రైస్తవ బిడ్డ, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉన్నానంటే నేను చూచినప్పుడు అనేక బిడ్డలు వనకాల, అయ్యో క్రైస్తవ బిడ్డ వస్తుంది, వాళ్ళ పద్ధతి చాలా బాగుంది అని అనేక ఉండాలి. కానీ అమ్మో వాళ్ళు క్రైస్తవులు వస్తున్నారు, వాళ్ళతో మనం పెట్టుకొని వాళ్ళు కూడా మనకిలాగే అనుకునేటప్పుడు ఇక దేవుని నువ్వు గణపరచడం వేస్ట్ అండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు గణపరిచే దేవుడిని, జీవం గల దేవుడిని మర్చిపోకు. మన దేవుడికి పాపం అనేది లేదు, కానీ మన ఈరోజు మన ద్వారమే మన దేవుడు మన పాపములు ఆయన మోస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అన్ని జనుల వల్ల ఉండొద్దు దయచేసి. అన్నిల వల్ల మనం మాట్లాడవద్దు. మన నడక, మన ఆలోచన, మన తలంపులన్నీ ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ మన జీవితము ఎప్పుడు దేవుడితో కొనసాగిపడాలా, ఎప్పుడు మన బ్రతుకు దేవుడితోనే ఉండాలి, కానీ ఈ లోకపరంగా మనకు ఉండవద్దు. అటువంటి ఆశలు మన దేవుడి సన్నిధిలో అయ్యా నాలో అటువంటి ఉంటే నాలో తీసివేయని ప్రార్థన చేసుకుందాం. అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా, వాక్యమే నా జీవితం సరిచేయాలయ్యా. వాక్యం నువ్వు మాట్లాడుతావు కదా ప్రభా. ఈరోజు నేను అలాంటి జీవితం నాకు వద్దు, కానీ అయ్యా నేను సరి చేసుకోవాలా, నా జీవితాన్ని ఎత్తిపెట్టి వాడుకో ప్రభా అని ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు అలాంటి జీవితాలు కలిగి ఉంటే దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు. మరి దయచేసి ఈ వాక్యం చూడొచ్చులు చేయొచ్చులు అనుకుంటున్నావా? ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. మన క్రియలన్నీ మన పాప క్రియలను పక్కన పెట్టి దేవుడి క్రియలు మనం నెరవేర్చబెట్టే వెళ్ళగా ఉండాలా. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు. ఆయా స్తోత్రం తండ్రి జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను. తండ్రి నువ్వు మాట్లాడుచున్నావు, అన్ని జనులు మనం ఉండొద్దు అంటున్నావు కదయ్యా. అయ్యా తండ్రి మేము ఒక ప్రత్యక్షతగా ఉండినప్పుడు ఆయా మా ద్వారా మీ ఆత్మను ఆయా దూషించొద్దు, కానీ ప్రభా మా ద్వారా మీరు అద్భుతం జరుగు
కలుగును కాక కృప దయచి మీ సన్నిధి ప్రస్తుతం దీవించండి అయ్యా ప్రభా. ఈ వాక్యాన్ని అనేక బిడ్డలు నాటకపడి కృప దయచి నేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.